బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి మరోసారి వివాదాస్పదమైంది. గత రాత్రి కాన్పు నిమిత్తం ఆసుపత్రిలో చేరిన గర్భిణికి 3.5 కిలోల బరువుతో బాబు జనించారు. సాధారణ కాన్పు చేస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. అయితే కాన్పు సమయంలో బాబు మెడ నరాలు విరిగి మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ వెన్నెల. చెప్పదండి నియోజకవర్గం భూపాలపల్లి గ్రామానికి చెందిన రాజు శ్వేత దంపతులు నిన్న మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రానికి డెలివరీ నిమిత్తం వచ్చారు. అయితే డెలివరీ సమయంలో సాధారణ కాన్పుకు తప్పకుండా సాధారణ కాన్పు అవుతుందని చెప్పేసి నమ్మకం కల్పించిన వైద్యులు ఏదైతే డెలివరీ సమయంలో ఒక అశ్రద్ధ వహించినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఆ బాబుని వెలికి తీసే క్రమంలో బాబు చెయ్యితో పాటు మెడ నరాలు చిట్లిపోవడంతో ఆ బాబు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బాలిత మహిళ కూడా కాస్త విషమంగా ఉందని కుటుంబ సభ్యుల సమాచారము. అయితే ఏదైతే వివాదాస్పదమవుతున్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం వైద్యుల తీరు గత వారం రోజుల క్రితమే ఒక గర్భిణీ మహిళ మృతి చెందింది. మరోసారి ఈ రోజు తాజాగా బాబు మృతి చెందడం కూడా కలకలం రేపుతుంది. ఆసుపత్రిలో బంధువులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుని వాళ్ళంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే అక్కడ నెలకొంది. అంత హడావిడిగా కనిపిస్తుంది. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బాబు చనిపోయాడంటూ కూడా బంధువులు అక్కడ హంగామా సృష్టిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే చెప్పుదండికి చెందిన మహిళకు ప్రసవం చేసేటప్పుడు తప్పకుండా హామీ ఇచ్చారు ఆ వైద్యులు. అయితే సాధారణం అవుతుంది అని చెప్పేసి, కాకపోతే వాళ్ళు నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతో మెడ నరాలు చిట్లి ఆ బాబు 3.5 కిలోలు ఉన్న బాబు ఆ మెడ నరాలతో పాటు చెయ్యి కూడా విరిగిందని చెప్పి ఉడగొట్టిన ఆ బాబుని తీసుకొని నర్సు అక్కడ ఉన్న నర్సు పరిగెత్తడంతో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం తప్పకుండా కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. గత వారం రోజుల క్రితం అదే మాతా శిశు కేంద్రంలో ఒక మహిళ కూడా మృతి చెందిన ఘటన మరొక ముందే మళ్ళీ తాజాగా ఇప్పుడు ఈ బాబు మృతి చెందడం మాత్రం కొంచెం అనుమానాలకు అంటే వైద్యుల తీరుకు నిరసన అయితే కనిపిస్తుంది. రైట్.